తెలంగాణలో కాసేపట్లో గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్నారు. 10 గంటల వరకే అభ్యర్థుల అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించటం లేదు. అభ్యర్థులకు షూ, ఆభరణాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులకు నో పర్మిషన్. ఓఎంఆర్ విధానంలో గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 897 కేంద్రాల్లో సుమారు 4,03,000 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్ష రాయనున్నారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం హైదరాబాద్ ఏవీ కాలేజీ నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఎటువంటి అనుమతులు లేకుండా పెట్టారు? అయితే ఇప్పటికే చూసుకుంటే అభ్యర్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయారు. 10:30 ప్రాంతం నుంచి కూడా ఎగ్జామ్ మొదలు కానుంది. 1 గంట వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా కూడా అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఈ 4 లక్షల మంది అభ్యర్థులకు కూడా 897కు పైగా కూడా సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ నగర కేంద్రంగా కూడా చూసుకుంటే 1 లక్షకు పైగా కూడా అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా చూస్తూ ఉన్నాము, గత 3 ఎగ్జామ్స్ కూడా జరిగాయి. గ్రూప్ 1 ఇది 3rd టైం జరుగుతుంది. అయితే ఈ 3వసారి అవకతవకలు జరగకుండా ఉండేలాగా కూడా పక్కా ప్రణాళికతో టీజీపీఎస్సీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపించి ఎక్కడికక్కడ గేట్స్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా ఈ విధంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడే కానీ ఎవరిని అనుమతించకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే వస్తారో వారందరినీ కూడా ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఉంచకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అయితే 10 తర్వాత ఎవరైతే వస్తారో వారందరినీ కూడా అనుమతించబోమని చెప్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి వస్తారో వారందరూ కూడా ఒక బ్లాక్ పెన్, ఒక బ్లూ పెన్, అలాగే హాల్ టికెట్, ఆధార్ కార్డు మాత్రమే, ఎవరైతే వాళ్ళ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రమే వారిని అనుమతించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరే కానీ మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్, పెన్సిల్, ఆర్నమెంట్స్ కానీ ఎటువంటివి కూడా లోపలికి అనుమతించమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ఆ సూచనను మాత్రమే పాటించాలని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది 10 దాటినప్పటికీ చాలామంది ఎగ్జామ్ రాసేందుకు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం 10 గంటలు అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు. అయితే 1 నిమిషం ఆలస్యం పద్ధతిని కూడా టీజీపీఎస్సీ కూడా పాటించాలని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పక్కా ప్రణాళికతో లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. అయితే చాలామంది వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే లోపలికి అనుమతిస్తున్నారు. కొంతమందిని రిక్వెస్ట్ మేర కూడా ఇప్పటికే ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి వస్తారో వారందరూ కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసెస్ని కూడా టీజీఎస్ఆర్టీసీ కూడా ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్ కానీ, ఆర్ఎంగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రతి బస్ స్టాండ్స్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. ఆ బస్సులో కూడా అభ్యర్థులు వాళ్ళ హాల్ టికెట్ చూపించి కూడా వాళ్ళ సెంటర్స్ వద్ద కూడా దిగవచ్చని ఇప్పటికీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ సూచనల మేరకు కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పటికీ 9 గంటల ప్రాంతం నుంచి కూడా లోపలికి అనుమతించారు. అయితే 10 గంటలకు గేట్ అనేది క్లోజ్ చేశారు. అయితే 10 నుంచి 10:30 వరకు కూడా వారందరికీ లోపల బయోమెట్రిక్ విధానం జరుగుతుంది. ఆ బయోమెట్రిక్ విధానంలో కూడా వారందరూ కూడా మెహందీ కానీ ఇటువంటి ఏవి కూడా పెట్టుకోవద్దని కూడా ముందు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా వారందరూ కూడా ఏదైనా ఆర్నమెంట్స్ కానీ, చేతికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా కానీ వారందరూ కూడా బయటికి పంపించవేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఈవెన్ షూ కానీ అలాగే ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. పూర్తిగా కూడా అన్ని తరోగా చెక్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా సెంటర్స్లోకి వెళ్ళారు. సెంటర్స్ నుంచి కూడా వాళ్ళ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత 10:30 నుంచి ఎగ్జామ్ మొదలవుతుంది. 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట ముందు ఒకవేళ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయినప్పటికీ కూడా వారిని బయటికి పంపించేది లేదని కూడా చెప్తున్నారు. అంటే ఈ గ్రూప్ 1కి సంబంధించి కూడా చూసుకుంటే ఓఎంఆర్ షీట్ విధానం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్లో కూడా హాల్ టికెట్ విధానం జరుగుతుంది. ఎందుకంటే గత ఏడాది చూసాము ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ లేదని కూడా హైకోర్టు రద్దు చేసింది. అంతకుముందు కూడా పేపర్ లీకేజీ అయిందని కూడా రద్దు చేసిన విషయాలు మనం చూసాము. అయితే ఈసారి అటువంటి ఏవీ లేకుండా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరిత, థ్యాంక్ యూ సుష్మిత.